హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అన్నం చపాతీ జొన్న రొట్టెల్లోకి 2 రకాల కూరల్ని చూపిస్తున్నానండి. మొదటిగా సోయా బీన్స్ కూరని తయారు చేయడం కోసం సోయా బీన్స్ని 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకుని కుక్కర్లోకి ఉడికించుకోవడానికి వీలుగా ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి. 1 గ్లాసు నీళ్ళని పోసి కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. సోయా బీన్స్లో హై ప్రోటీన్ ఉంటుందండి. ఈ కూరని పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సోయా బీన్స్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సోయా బీన్స్ తోటి చాట్ కూడా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ విధంగా గ్రేవీ లాగా తయారు చేసి వేసుకోవాలి. పచ్చివాసన పోయే విధంగా బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. మొదట నీళ్లు వేయకుండా ఈ గ్రేవీని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న సోయా బీన్స్ని వేసుకోవాలి. సోయా బీన్స్ని ఉడికించేటప్పుడు నీళ్లు పోస్తాం కదండి, ఆ నీళ్లు సరిపోతాయి కూరకి. ఇలా అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. హై ప్రోటీన్ కూరని ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ములక్కాడ జీడిపప్పు మసాలా కూరని చూద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్ళని తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ములక్కాడలను వేసుకుని మెత్తబడే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు వేసి నీళ్లలో ఉడికించడం వలన ములక్కాడలు కూర తింటున్నప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు కూరకు తగినట్లుగా నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని పసుపు ఉప్పు కారం ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడే వేస్తే కూరకి మంచి రంగు అంటుతుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే విధంగా బాగా మగ్గించుకోవాలి. ఈ కూర బయట హోటల్స్లో చేస్తూ ఉంటారు కదండి, సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది. ఇలా టమాటా మిశ్రమం అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పుచ్చగింజలు జీడిపప్పుని 1 అరగంట ముందు వేడి నీళ్లలో నానబెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని ఈ పేస్ట్ని కూరలో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. తగినంత నీళ్లను కూడా పోసుకుని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలాంటి కూరలకి నూనె కొద్దిగా ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుందండి. ఈ విధంగా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి చిన్న టమాటా తరుగుని వేసుకోవాలి. కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే ధనియాలు జీలకర్ర కలిపిన పొడి గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో జీడిపప్పుని పేస్ట్ చేసి వేసాం కాబట్టి అడుగంటుతుందండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్రేవీని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న మునక్కాడలని వాటర్తో పాటు వేసుకోవాలి. ములక్కాడలు లేతవి తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. మీకు వీలైతే ఇంతకంటే చిన్నగా కూడా తరిగి ములక్కాడలని కూరలోకి వేసుకోవచ్చు. ఇలా కూర అంతా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు నేతిలో వేపిన జీడిపప్పుల్ని వేసుకోండి, కూర రుచి చాలా బాగుంటుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది.